ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. హమాలీలు సంచులు మోసి కష్టపడుతుంటే డబ్బు బస్సాలు మోస్తూ రేవంత్ కష్టపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సుభిక్షంగా ఉంటే 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో ప్రజలందరూ విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుండ పగిలితే పగిలిందేమో కానీ కుక్క బుద్ధి ఏంటో తెలిసిందన్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయినా ప్రజల్లో మమకారం తగ్గలేదన్నారు. రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్లో డంప్ యార్డ్ ఏర్పాటుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో 86 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిద్ధాపూర్ డంప్ యార్డ్ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల ఉపాధి ఆదాయం పెంచడమే తమ లక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్ఈసీసీ సహకారంతో 72 లక్షల రూపాయల వ్యయంతో కూడిన 91 టీ స్టాల్స్ ను ఆయన పంపిణీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో హోటల్ వ్యాపారులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ నెల 24తో ముగుస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పొడిగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండాల్సిందేనని, అనర్హుల జాబితా నుంచి ఏరివేయాల్సిందని తేల్చెప్పారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు త్వరలో ఢిల్లీకి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్లనుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ నేతలు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పలు సమస్యల పట్ల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కు మాజీ ఎంపీ వినోద్ వినతి పత్రాన్ని అందజేశారు. బీఎల్ఓలు సక్రమంగా పనిచేయడం లేదంటూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 7% కూడా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ కాలేదని వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా 20 రోజులే మిగిలి ఉందని, గడువు పెంచాలని సూచించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ తో పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ, సోమా భరత్, కర్నె ప్రభాకర్, వై సతీష్ రెడ్డి, సుమిత్రానందన్ పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ పేరిట రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అందించకుండా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో రైతుల్ని భయపెడుతున్నారని అన్నారు సబిత. ఇప్పటికైనా సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సార్లరావులపల్లి తండా పరిధిలో భూములు కోల్పోయిన రైతులను పరామర్శించారు సబిత. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదని విమర్శించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆవేదనను పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రుల అసమర్థతో కరీంనగర్లో తాగేందుకు నీరు లేని విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. ఇక మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చని సూచించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నీటిని ఎత్తిపోసి తాగునీటి కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల గోదావరిలో ప్రతిరోజు 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేసీఆర్ కాళేశ్వరం డిజైన్ చేశారని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన బురద రాజకీయాలను పక్కన పెట్టి కన్నపల్లి వద్ద మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నీళ్లివ్వడం చేత కాకపోతే వారం రోజులు మాకివ్వండి. వల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ దాకా, మోతే మండలం చివరి దాకా నీళ్లిచ్చి చూపిస్తామని హెచ్చరించారు. కర్మాన్ఘట్ జర్నలిస్ట్ వెంకట రామిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్లు దౌర్జన్యం చేయడం హేయమైన చర్యని అన్నారు. జర్నలిస్ట్ వెంకట రామిరెడ్డి కుటుంబ సభ్యులను శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. వెంకట రామిరెడ్డికి ఎలాంటి హాని జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే బాంబర్దుల నియోజకవర్గంలో ఒక్కొక్క మండలాన్ని పంచుకుని దందాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మొక్కల కొనుగోళ్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇక చిట్యాల మండల కేంద్రంలో గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నా నిర్వహించారు. ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కన్నపల్లి
పంప్లను ఆన్ చేసి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు సాగునీరు అందించాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను నడపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే తమ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగ యువత జంగ్ సైరన్ మోగించింది. నమ్మించి వంచిన రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర చేశారు. పోలీసు ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ మోసంపై గుర్రుగా ఉన్న యువత పోస్టుల సంఖ్యను 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే యోచనలో ఉంది. ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసనలు, ర్యాలీలు చేపట్టేలా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా హోంశాఖలో 7,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక ఖమ్మం కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇక విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట హైటెన్షన్ నెలకొంది. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. వందలాది మంది విద్యార్థుల ఆందోళనతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు కారంతో భోజనాలు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. దీనిపై వీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడంతో అధికారులు దిగొచ్చారు. ఇక స్కూల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. అయితే అధికారులు మీడియాను మాత్రం అనుమతించలేదు. అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజ్ల ఇసుక మేటలను తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు నిలుపుదల చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాష్ట్ర ప్రజలకు మంచినీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ స్టేట్మెంట్ చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నదారు. ఇప్పటికైనా ఇసుక మాఫియాను అరికట్టి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అమీర్పేట్ ధరంకరం రోడ్లోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన తలసాని శంకర్ యాదవ్ ద్వితీయ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. బ్యాట్ పట్టి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని వీఆర్ఎస్ నేతలు కొనియాడారు. కేంద్ర మంత్రిగా, రాజకీయవేత్తగా వెనుకబడిన కులాల వర్గాల వారికి ఆయన గణనీయమైన సేవలు చేశారని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతిని నిర్వహించారు. ఇక తెలంగాణ ఉద్యమకారులు, ప్రణయన్న మిత్రమండలి, బీఆర్ఎస్ నాయకులు శ్రేణులతో కలిసి ప్రణయ్ భాస్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రణయ్ మార్గ్లోని ప్రణయ్ భాస్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలు అనాథ వృద్ధాశ్రయాల్లో పండ్లు పంపిణీ చేశారు. భూ వివాదాలుంటే మాట్లాడుకోవాలి కానీ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దన్నారు మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు. ఇక భద్రాద్రి జిల్లా దమ్మపేట పరిధిలో కొబ్బరి తోటను నరికివేయడం దారుణమని మండిపడ్డారు. మొక్కలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్లో ఆవిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ దేదీప్య డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, పాలకులు కూడా ఆయా సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇక డివిజన్లోని పలు బస్తీల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ విధులను మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ దేదీప్య సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి గ్రామాభివృద్ధికి, మహిళా నాయకత్వానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ ప్రశంసించారు. ఆమె కృషి దేశవ్యాప్తంగా ఇతర పంచాయతీలకు ఆదర్శమని ఎన్సీడబ్ల్యూ కొనియాడింది. ఇక గ్రామంలో వేలాది మొక్కలు నాటి వాటిని సంరక్షించారు. దీంతో ముఖ్రాకే తెలంగాణలోని పరిశుభ్రమైన ఆదర్శ గ్రామాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నిర్మల్ జిల్లా భైంసాలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వేప చెట్టుపై ఎక్కి రాజలింగం అనే రైతు నిరసన వ్యక్తం చేశారు. తేజస్వి సోనం రకానికి చెందిన 9 బస్తాల నకిలీ సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న ఓ షాపు విత్తనాలు కొన్నట్లు రైతులు చెప్తున్నారు. అవి మొలకెత్తకపోవడంతో దుకాణదారుని ఇదేమని ప్రశ్నిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ వారే బాధ్యులని అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల వ్యవహారం ఉద్రిక్తంగా మారుతోంది. తమ భూముల్లోకి వచ్చిన పోలీసులను రైతులు అడ్డుకుంటున్నారు. అయితే అవి అటవీ భూములంటూ అటవీ శాఖాధికారులు రైతులను ఆపి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలయ్యాయి. ఇక ఈ సంఘటనతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మండలం సుర్జాపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొక్కజొన్న కొనుగోలులో మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ అవినీతి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. కమిటీ చైర్మన్ రమణారావు చేసిన అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తామని చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేతలు. ఇక రమణారావు చర్చకు రాకపోవడంతో మార్కెట్ యార్డును ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వెంటనే స్పందించి మార్కెట్ కమిటీ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కేటీపీపీలో టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణతో పాటు ఉద్యోగుల హక్కులను కాపాడాలని టీజీపీఈ జేఏసీ డిమాండ్ చేసింది. వైటీపీఎస్ ఉద్యోగుల న్యాయమైన ఉద్యమానికి సంఘీభావంగా జూలై 7న చెలో వైటీపీఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గత 8 ఏళ్లుగా పనిచేస్తున్న తమను జెన్కో కంపెనీ ఉన్నపలంగా తొలగించడంపై కాంట్రాక్ట్ కార్మికులు మండిపడుతున్నారు. పులిచింతల విద్యుత్ స్టేషన్ గేటుకు తాళం వేసి నిరసనకు దిగారు. గేటు ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం జెన్కోకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తమను పర్మినెంట్ చేస్తామని నమ్మవలికి తక్కువ జీతానికి పెట్టి వెక్కి చేయిస్తున్నారని ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఉన్నపలంగా తీసేస్తే ఎటు పోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణ విషయంలో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఒక అడుగు ముందుకేసి ప్రధాని సహా కేంద్ర తెలంగాణకు అన్ని రకాలుగా సహకరిస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండడానికి కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన అన్ని ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను కలిసిన కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నా వారిని సహకరించొద్దని కలిసి కోరుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను ఇప్పించాలని కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన చిత్రపటాన్ని అందజేయాలని ఓ చిన్నారి ఆశగా ఎదురు చూస్తుంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామానికి చెందిన అల్ఫియా హైదరాబాద్లోని శ్రీమేధ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఇక డ్రాయింగ్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న అల్ఫియా కేసీఆర్ కు వీరాభిమాని. 2-3 రోజుల్లో కేసీఆర్ను కలిసేందుకు ఆ చిన్నారికి అనుమతి వచ్చిందని సోషల్ మీడియాలో ఓ వార్త ట్రోల్ అవుతుంది. దీంతో అల్ఫియా కళా నైపుణ్యాలను పలువురు ప్రశంసలు లభిస్తున్నాయి.